బేసిక్గా అయ్యప్ప మాల వేస్తున్న మీ ఫాదరు డ్రింక్ చేయడం కానీ జూదం ఆడడం కానీ బీడి పట్టుకోవడాలు ఇలాంటివి చేయకూడదు కదా, చేస్తాడా? ఆ మాల అన్నది ఒక పర్టికులర్ సీజన్లోనే ఉంటుంది. సంవత్సరం తర్వాత 40 రోజులు డైలీ ఉంటుంది. హ్యాబిట్స్ 40 రోజులు ఉంటుంది. అది అయిపోయిన తర్వాత యథావిధిగానే ఉంటుంది. అలా ఏంటంటే చాలా తెలివైన వాడిని నేను భావించేవాడిని. ఆ సమయంలో అలా అంగడి దగ్గరికి వెళ్తున్నాను, అది బజార్ లాంటిది. ఆ బజార్లోనికి ఒక వ్యాన్ వచ్చిందన్న, అంటే సువార్త ప్రకటిస్తూ ఒక వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్లో నుంచి ఒక మాట వినబడుతుంది, ఆ మైకులో నుంచి, నీవు క్షమించు అని అడిగితే క్షమించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీ పాపాలు క్షమించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే మాట ఆ మైకులోంచి వినబడగానే ఆ చిన్న వయసులో నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతిరోజు నేను దాన్ని తెలివి అనుకున్నాను, కానీ మొట్టమొదటిసారి ఆ మాట వినపడగానే నేను పాపిని, నేను చేస్తున్నది పాపము, నేను పెద్ద అయిన తర్వాత నమ్ముకోవాల్సిన దేవుడు ఈయన యేసు ప్రభు అని. ఏముంది మీ వయసు అప్పుడు 3వ తరగతి 4వ తరగతి వయసు అన్న. ఈ వ్యాన్ స్వార్థ విన్నది. అంటే ఈయన నేను నమ్ముకోవాలి భవిష్యత్తులో, ఎందుకంటే ఇప్పుడు పాపాన్ని మానను, నేను పెద్ద అయిన తర్వాత ఈయన క్షమించు అంటే క్షమిస్తాడంటే కదా, నేను ఖచ్చితంగా ఈయన నమ్ముకోవాలి, ఎందుకంటే నా పాపాలు పోవాలంటే అనేది అదొక ముద్ర పడిందన్న. ఇలా యేసుప్రభు నమ్మాలా వద్దా అనేటువంటి ఈ సందిగ్ధంలో గడుస్తున్నటువంటి క్రమంలో మా చెల్లి నాకు సువార్త చెప్పేది. తను హాస్టల్లో చదివేది, నేను ఇంటి దగ్గర ఉండేవాడిని. దసరా సెలవులకి, సంక్రాంతి సెలవులకి, సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు ఏంటంటే యేసుప్రభు గురించి తను చెప్పడం, నేను ఇటువైపు నుంచి హైందవ దేవుళ్ళ గురించి చెప్పడం, నేను మా నాన్న ఇద్దరం ఏకమై ఇలా నిరంతరంగా డిబేట్ నడిచేది మా మధ్య. ఆ క్రమంలో ఏంటంటే ప్రతిసారి డిబేటు నేను గెలిచేవాడిని బయటికి, కానీ నా లోపల తగిలేవు ఆ మాటలు. ఒక్క డిబేట్ చెప్పండి, ఏదైనా మీకు గుర్తుంది, మీ నాన్న ఓడిపోతున్నాడు, మీరు డిబేట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఒక్క సంఘటన. ఉదాహరణకి తను యేసుప్రభు గురించి చెప్తుంది, యేసుప్రభు నమ్ము నీ పాపాలు క్షమించబడతాయి అని తను చెప్పినప్పుడు. ఎవరు చెప్పేవాళ్ళు? మా చెల్లి నాకంటే 1.5 సంవత్సరం చిన్న తను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక వార్డెన్ ద్వారా యేసుప్రభు పరిచయం అయ్యాడు. అలా ఇంటికి వచ్చి యేసుప్రభు నమ్ము నీ పాపాలు క్షమించబడతాయి, ఎందుకంటే నేను సినిమాలు చూసేవాడిని, బూతులు మాట్లాడేవాడిని, అల్లరిచల్లగా తిరిగేవాడిని. అలా తను చెప్పినప్పుడు నేనేమనేవానంటే, మా ఊరికి పక్కనే ఒక పుణ్యక్షేత్రం ఉంటుంది, హత్యరాల, దాని పేరు హత్యరాల, హత్యలు పోతాయని. అంటే మీ ప్రాపర్ ఎక్కడ, ఇఫ్ యు డోంట్ మైండ్? నాది కడప జిల్లా అన్న. కడప జిల్లాలో పెనగలూరు మండలం అని, అక్కడ నేను పుట్టి పెరిగానన్న. అక్కడ హత్యరాల అని ఉంటుంది. అంటే పరశురాముడు తల్లిని చంపిన తర్వాత, అంటే నరికిన తర్వాత, ఆ కత్తికి చేతికి, నాకు పూర్తిగా తెలియదన్నా, నాకు తెలిసిందని చెప్తున్నాను, ఆ కత్తికి ఆ తల అంటుకున్నప్పుడు ఎక్కడ తిరిగినా సరే అది ఊడిపోదు ఆయన చేతిలో నుంచి. అలా ఆయన ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాడు, ఊడిపోలేదు, అంటే ఆ పాపం పోలేదు. ఎప్పుడైతే అక్కడికి వస్తే అక్కడ ఏదో ఎద్దు గిట్ట పట్టేంత ఒక చిన్న గొంత, అందులో నీళ్లుంటే అలా తగలగానే అక్కడ ఊడిపోయింది, కాబట్టి హత్య రాలిపోయింది, హత్యరాల అనేటువంటి ఒక స్థలం, అది పుణ్యక్షేత్రం అనమాట. ప్రతి సంవత్సరం వెళ్ళి అక్కడ మునిగే వాళ్ళం అనమాట. దీన్ని నేను ఎత్తుకున్నాను, యేసుప్రభు క్షమించడం ఏంటి పాపాలని, మనకు దగ్గరలోనే హత్యరాలు ఉంది కదా, హత్యరాల్లో పాపాలు క్షమించబడతాయి కదా, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ పాపాలు పోతూ ఉంటే ఎక్కడి నుంచో యేసుప్రభుని తీసుకొచ్చి పాపాలు క్షమించబడతాయి అంటావేంటి అని ఇటువైపు నుంచి నా వాదన అని చెప్పాను. తను కూడా నాకంటే చిన్నది కాబట్టి తను మౌనం వహించింది. ఒకరోజు నువ్వే తెలుసుకుంటావు అనేటట్టుగా వదిలిపెట్టేసింది. తను చెప్పింది, నేను వాదనలో గెలిచాను, నవ్వుకున్నావు, అంతా మా నాన్న కూడా భుజం తట్టి చాలా బాగా అడిగావు అనేటట్టుగా అనుకున్నాడు. కానీ ఆ మాట, తను చెప్తున్నటువంటి మాట నాకు లోపల తగిలింది. నేను అన్నటువంటి మాట తనకి అంతగా ప్రభావం చూపించలే. నిజంగా తను చెప్తున్నది పాపాలు క్షమించబడతాయని చెప్తుంది. నేను పాపం చేస్తున్నా కదా, ఇన్నిసార్లు వెళ్ళి మునుగుతున్నాను, కానీ నాకేమి పాపం పోయినటువంటి నిర్ధారణ ఏం జరగలేదు కదా, నేను వాదనకు మాత్రం వాదిస్తున్నా తప్ప నిజంగా దాన్ని నేను అనుభవించలేదు కదా అనేటువంటి, ఇలా ప్రతి సందర్భంలో తన మాట నన్ను లోపలికి తగిలేది. నేను మాట్లాడిన మాటలు తను దులుపుకొని వెళ్ళిపోయేది, ఒకరోజు తెలుసుకుంటావులే అనేటట్టుగా. ఇలా ఏంటంటే ఆ నిరంతరమైన వాదనలో ప్రతిసారి నేను లోపల ఓడిపోయేవాడిని, బయటికి గెలిచేవాడిని. అది నన్ను ఒప్పింపజేస్తుంది, నేను తప్పు చేస్తున్నాను అని. అలా రోజులు గడిచే కొద్ది అలా ఎంతవరకు జరిగిందంటే, తను 4వ తరగతి నుంచి ఇంజనీరింగ్ 3rd ఇయర్ వచ్చేంత వరకు. ఎందుకంటే మా ఆ హైందవ ధర్మాన్ని, దానికోసం మేము ఇటువైపు నుంచి, తను యేసు ప్రభుని వాదించేది, అలా జరిగేదన్న. అలా 2010 నవంబర్ 26వ తారీఖు సాయంకాలం 6 గంటలకి నా చెల్లెలు నా ఒడిలో పడుకొని చనిపోయిందన్న. అనారోగ్య రీత్యా చనిపోయింది, మా పేదరికం రీత్యా చనిపోయింది. అలా చనిపోయిన రోజు రాత్రి తను అంతవరకు చెప్పినటువంటి మాటలన్నీ ఆ రోజు రాత్రి నాకు గుర్తొచ్చాయి. సీరియస్గా ఆలోచించాను. అంతవరకు నేను ఎన్నో మరణాలు చూశాను, కానీ ఎంతోమంది చనిపోవడం చూశాను, కానీ
సీరియస్గా తీసుకోలే. మనిషి అన్నాక మరణిస్తాలే అని అనుకున్నాను తప్ప, మొట్టమొదటిసారి నా చెల్లెలు అంటే నేను ప్రాణంగా ప్రేమించినటువంటి చెల్లెలు నా ఒళ్ళో పడుకొని చనిపోయినప్పుడు అప్పుడు నిజంగా ప్రశ్న వచ్చింది, ఈ మరణం అంటే ఏంటి? ఇంతవరకు మాట్లాడింది కదా, ఇప్పుడు మాట్లాడటం లేదేంటి? అంటే ఇంకా ఇలా చేయి తీసి తన పొట్ట మీద పెడితే ఇంకా వేడిగా ఉంది, ఇంకా వేడి కూడా చల్లారలేదే, ఇప్పుడే కదా మాట్లాడింది, ఎందుకు మాట్లాడట్లేదు, ఏంటి మరణం అంటే, ఎందుకు మనిషి మరణిస్తున్నాడని ఎన్నో ప్రశ్నలు అన్నా. అంతవరకు ఎన్నో ప్రశ్నలు వచ్చినప్పుడు ఆ రాత్రంతా ఆలోచిస్తూ ఉన్నా, తను చెప్పిన మాటల్ని, తను మరణించింది, ఈ మరణం ఏంటి అసలు? ఎందుకంటే నాకు ఊహ తెలియక ముందే నా తల్లి చనిపోయింది, నాకంటే ముందు పుట్టినటువంటి అన్న చనిపోయాడు, ఇప్పుడు చెల్లి చనిపోయింది, ఇద్దరు మిగిలాం, నేను మా నాన్న ఇద్దరు మిగిలాం. మన హైందవ ధర్మం ప్రకారం ఏం చెప్తారు అంటే, యమదూతలు వస్తారు ఈ ప్రాణాన్ని తీసుకుని వెళ్ళడానికి, ఇలా అంటారు కదా. ఒకవేళ యమదూతలు వచ్చి ఉంటే కనుక ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చారు, నేను మా నాన్న మా చెల్లి ముగ్గురు అక్కడే ఉన్నాము, నా మీదకో మా నాన్న మీదకో ఆ మరణం రాకుండా తన మీదకి వచ్చింది కాబట్టి తను వెళ్ళిపోయింది, ఒకవేళ నా మీదకి వచ్చింటే నా పరిస్థితి ఏంటి? నా చెల్లెలు చెప్తున్న దాని ప్రకారంగా నాలో మంచితనం ఏమీ లేదు, నేను పాపాత్మని కదా, పాపం చేస్తున్నా కదా, పాపం చేసిన వాళ్ళకి నరకమే కదా, నేను నరకానికి వెళ్ళవలసిన వాడిని కదా అని అప్పుడు ఒక సీరియస్ థాట్ వచ్చింది నా మనసులో. ఇప్పుడు చెల్లి మరణించింది, నా కుటుంబంలో చాలామంది పోయాం, ఇప్పుడు నాన్న నేను ఇద్దరమే మిగిలాం, ఈసారి మరలా ఈ యమదూతలు లేదా ఈ మరణం అనేది మా ఇంటి మీదకి రాదా? వస్తుంది. అప్పుడు మా నాన్న నేనా అనేటువంటి ఒక ప్రశ్న వచ్చింది. ఈసారి మరణం మరలా నా ఇంటి మీదకి వచ్చేటప్పటికి నా చెల్లి చెప్పినట్టుగా నేను పాపాత్మనిగా కాకుండా నేను పాపాలు పోగొట్టుకున్న వాడిగా మారాలి అనేటువంటి ఆలోచన చేశాను. ఆ రోజు రాత్రి మరణం గురించి ఆలోచించాను. ఒకటే లోపల సముద్రంలో ఎలాగైతే అలలు ఎగసిపడతాయో అలా అనుమానం, సందేహాలు, ఏంటంటో. ఉదయం తెల్లవారింది, అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, పాస్టర్ వచ్చాడు, అంటే మా చెల్లి బ్యాప్టిజం తీసుకుంది, అలా సమాధి దగ్గర తీసుకుని వెళ్ళాం. ఆ సమాధి లోపలికి దించుతున్నాం తనని, త్రాళ్ళతో ఆ పెట్టెలు పెట్టి దించుతూ ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి భుజం మీద చేసి, మణికంఠ, ఈ సమాధి 6 అడుగులు ఉంటుంది, కానీ ఈ సమాధిని గెలిచిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు. ఆయన తెలిసి అన్నాడు, తెలియకన్నాడు, ఎందుకన్నా నాకు తెలియదు, కానీ ఆ రాత్రంతా నేను ఏడుస్తున్నది, మరణాన్ని గెలిచిన వారు లేరా? అందరూ మరణించడమేనా? ఎవరు మరణాన్ని గెలిచి దాని మీద అధికారం సంపాదించడం లేడా అనేటువంటి ఒక బలమైన అనుమానం వస్తుంది. ఎప్పుడైతే ఆయన మాట అన్నాడో, ఇదే కదా నేను వెతుకుతున్నది రాత్రంతా, ఈ మరణం మీద అధికారం కలిగిన వాడు కదా కావాల్సింది నాకు, మరణించిన వాడు కాదు, మరణాన్ని గెలిచిన వాడు కదా దేవుడు అని. అప్పుడు అన్ని సమాధానాలకి ఆ ఒక్క మాట, అన్ని ప్రశ్నలకి ఆ ఒక్క మాట సమాధానంగా నిలిచింది. ఎస్, మరణాన్ని గెలిచిన వాడు దేవుడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తారు. పాపాలు క్షమించేవాడు దేవుడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తారు. నాకు ఇంతవరకు అనుభవంలో నేను పిలిచిన ప్రతిసారి ఈ పరిస్థితుల విధానంలో నాకు సమాధానం ఇచ్చినవాడు ప్రభువైన యేసుక్రీస్తారు, ఈయన దేవుడు అని నిర్ధారించుకొని అప్పటి నుంచి ఆయన గురించి నిజంగా చదవడం, నిజంగా తెలుసుకోవడం ప్రారంభించాను. అలా 3 నెలలకు ప్రభువైన యేసుక్రీస్తారు ఎవరో సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను. అలా మీరు మారారు. అలా నేను ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాను. జాన్ పాల్గా అప్పుడు మారారు. అవునన్నా. బాప్తిజం తీసుకున్నారు. అవునన్నా.